వెల్కమ్ టు వీరనారాయణ ఛానల్. నేను ఇప్పుడు బ్రహ్మంగారి మఠం ఎలా వెళ్ళాలనేది నేను ప్లాన్ చేసి చెప్తానండి. ముందుగా మనం మైదుకూరు, ఇది బస్ స్టాండ్ అండి. మైదుకూరు బస్ స్టాండ్లో బ్రహ్మంగారి మఠం బస్సులు ఉంటాయి. అవి ఇక్కడ మనము వెయిట్ చేస్తే మనకు 30 రూపాయల్లో మనకి బ్రహ్మంగారి మఠం అనేది వెళ్ళిపోతాము. ఇక్కడ బ్రహ్మంగారి వసతి గృహాలండి. ఇది వచ్చేసరికి మనం బ్రహ్మంగారి గుడి గాలి గోపురం అండి. ఇది చాలా బాగుంటాయి. 2 పక్కల సింహాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకి వెళ్ళే దారి అండి. ఇది వెళ్ళే దారి ఎట్లా ఉంటుందంటే మనకి శ్రీశైలంలో లాగా షాపులు అన్నీ శైవ క్షేత్రంలో ఎలా ఉంటాయి యాస్టీజ్గా అన్నీ అలాగే ఉంటాయండి. మన బ్రహ్మంగారి గుడి వెళ్ళేటప్పుడు ఈశ్వరీదేవి మఠం ఉంటుందండి, అది కూడా చూసుకోవచ్చు. హోటలు ఇక్కడ మనకి ఈ శైవక్షేత్రంలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అలాగ వస్తుంది. ఇది లాంగ్ వ్యూ అండి. మాకు డ్రోన్ లేదు కాబట్టి జస్ట్ మీకు హోటల్ దగ్గర నుంచి ఒక జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు గాలి గోపురము, చెట్లు, ఒక అప్రాక్సిమేట్లీ మనకి పల్లెటూరు వాతావరణం లాగానే కనిపిస్తుంది. ఇది ఇంకా చాలా డెవలప్మెంట్స్ అనేది మనకి అవసరం కావాలి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుందండి. బస్సులు కూడా ఒక ½ అన్ అవర్కి అలా వస్తాయి. మైదుకూరుకి వెళ్తాయి బస్సులు. మైదుకూరుకి కానీ బద్వేలుకి కానీ వెళ్తాయి. మీకు ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్ళిపోవడము చాలా మంచిది. ఆటోస్ కూడా ఉంటాయి, బట్ ఏంటంటే కాస్ట్లీగా ఒక 500-600 తీసుకుంటారు. బెటర్ ఏంటంటే మనకు 30 రూపీస్లో మైదుకూరు వెళ్ళిపోతాము. ఇక్కడికి వచ్చేసరికి మనకి గోపురం చూడండి. గాలి గోపురం వచ్చేసరికి చాలా 2 సింహాలు ఉన్నాయి. ఇక్కడ మనకు టీటీడీ వసతి గృహాలు, అన్నప్రసాద కేంద్రము, కళ్యాణ కట్ట ఇవన్నీ ఎట్లయితే ఉన్నాయో అవి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. మనకి లోపలికి గాలి గోపురం నుంచి మనకి లోపలికి వెళ్తుంటే ఇక్కడ చూడండి, బయటికి వెళ్ళంగానే 2 ఏనుగులు ఉంటాయండి. 2 ఏనుగులు అవుట్ సైడ్ జనరల్గా ఏంటంటే లోపల ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి బయట ఉంటాయి ఏనుగులు, కానీ ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో మాత్రం లోపల పెట్టారు. ఇక్కడ మనకి రాగానే లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉంటుందండి. వినాయకుడిని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ విరాళాలు కానీ, ఇక్కడ మనకు పుస్తక ప్రదర్శనశాల, ఓన్లీ బ్రహ్మంగారి మఠం సంబంధించిన లడ్డు విక్రయశాల కూడా ఉంటుంది. ఒక 10 రూపాయలకు ఒక లడ్డు ఇస్తారు. పులిహార ప్యాకెట్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇక్కడ స్థల పురాణం గురించి కానీ, అర్చనా సేవలు ఇవన్నీ రెగ్యులర్గా జరిగే లిస్ట్ ఉంటుంది. దర్శనానికి దారండి. అయితే ఇక్కడ చూపించకూడదు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది నోటీస్ బోర్డ్స్. ఇవి అక్కడ బ్రహ్మంగారి గుడి దగ్గరే ఒక నూతి ఉంటుందండి. ఇది ఆయన తవ్వింది కాదు, జనరల్గా మామూలుగా అయితే ఉంది. అతను ఇంకో నూయి అయితే మాత్రము బ్రహ్మంగారి మఠంలో స్వగృహంలో ఉంటుందండి. ఇవి వచ్చేసరికి మన షాపింగ్ అయితే చాలా చేసుకోవచ్చు. బుక్స్, బ్రహ్మంగారి బుక్సే కాకుండా చాలా వరకు చాలా బుక్స్ ఉంటాయి. లైట్ వెయిట్ విభూది కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇది మనకు వచ్చేసాక బ్రహ్మంగారి గుడి పక్కనేనండి ఈశ్వరీదేవి మఠం ఉంటుంది. మన ఈశ్వరీదేవి మఠంలో కూడా చూసుకోవచ్చు బ్రహ్మంగారి మనవరాలు. ఇక్కడ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కూడా పక్కనే గణేష్ టెంపుల్ ఉంది. గణేష్ టెంపుల్ ఇక్కడ వేప చెట్లు చాలా పెద్దవి, చాలా సంవత్సరాల క్రితం ఉన్న వేప చెట్లు మీకు దర్శించవచ్చు. ఇక్కడ లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా 10 రూపాయలు టోకెన్ అండి. ఇక్కడ కూడా ఓపెన్, ఇక్కడ కూడా మనకి చూడనివ్వరు నీరు కాబట్టి. ఇక్కడైతే పిల్లలు మాత్రం కోతులతో విపరీతంగా, కోతులు అయితే చాలా వరకు నాకు కనుక్కున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లలు కూడా చాలామంది వీళ్ళు ఆడుకుంటున్నారు కోతులతో, వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ మన ప్యాకెట్స్ ఏదైనా ఉన్నా లాగేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి శ్రీమతి పోతులు, ఇక్కడ వచ్చేసరికి పోలేరమ్మ టెంపుల్ దగ్గరికి మనం వెళ్తున్నాము. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న పోలేరమ్మ టెంపుల్ చాలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి. అంతకుముందు కంటే కూడా రీసెంట్గా అయితే మనం ఏ వీడియోలో అయితే కవరేజ్ చేయలేదు. చాలా వరకు మనం దర్శించవచ్చు. నేను చూసిన చాలా వీడియోస్లో మన బ్రహ్మంగారి మఠం సంబంధించిన ఈ పోలేరమ్మ టెంపుల్ కానీ ఇవి కానీ చాలా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి. మనకైతే ఇక్కడ పోలేరమ్మది చాలా పెద్ద గుడి కట్టారు.
చాలామంది వస్తున్నారు. కార్ పార్కింగ్స్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడే వండుకుంటున్నారు. ఇదైతే చాలా నాకు బాగా నచ్చిందండి. పోలేరమ్మ చాలా పవర్ఫుల్. ఇక్కడికి నేను జూమ్ చేశాను, బట్ చూపించకూడదు, కానీ అందుకోసం అని చెప్పేసి లైట్గా నేను జూమ్ చేశానండి. ఎక్కడ కెమెరాస్ అలౌ చేయట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనకు దారి మధ్యలోనే కక్కయ్య గారి మఠం ఉందండి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ శిలాఫలకాలు, ఛాయా చిత్రములు కూడా మనకు ఉన్నవి. చాలా రకరకాల సన్నివేశాలతో చిత్రీకరించారు. చాలా పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవి కూడా వేరే యూట్యూబ్ ఛానల్ ఎక్కడా కనుక మీకు కనిపించవు. ఇవి మాత్రం నేను కవరేజ్ చేస్తున్నాను, కొంతవరకు మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. జనరల్గా అక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము బయలుదేరి ఇదిగోండి బస్సు వస్తే చాలామంది ఇలా ఎక్కుతారు. ఇక్కడ నుంచి మనకి ఒక సాగర్ అండి, బ్రహ్మంగారి సాగరు, తెలుగు గంగా ప్రాజెక్ట్ అండి. తెలుగు గంగా ప్రాజెక్ట్కి మనం వెళ్తున్నాము. చాలా కొండలు, ఏదో ఊటీ ప్రదేశంలా కొంచెం అనిపిస్తుంది. ఒక 5-10 నిమిషాల జర్నీలో మనకు 1 కిలోమీటర్లో వచ్చేయచ్చు. రిజర్వాయర్స్ అండి, మనకు హైదరాబాద్లో రిజర్వాయర్స్ ఎట్లా ఉన్నాయో అలాగే చాలా పెద్దగా ఉంది. చాలామంది కూడా ఇక్కడ రావచ్చు. ఇక్కడ కూడా కొంతమంది దిగుతున్నారు. ఇక్కడ నదిలో కూడా చూడండి, చాలా ఎంతో మన శ్రీశైలం బ్యాక్ డోర్ డ్యామ్ నుంచి కూడా మనకి ఇక్కడ విడుదల చేస్తారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని ఊర్లు వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళకి ఎకరం పొలం ఊర్లు ఇచ్చేసారా ప్రొవైడ్ చేశారు. శ్రీశైలం మన వాళ్ళ పని చూడు, అప్పుడు ఇచ్చింది ఎలా కావచ్చు. ఎన్ని అంత మంటలు అంతవరకు ఫుల్ అవుతుంది. రిజర్వాయర్ 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 ఇదండి. మనం ఇప్పుడు బ్రహ్మంగారి స్వగృహం అండి. చూడండి, మనకి నార్త్లో సెంటర్ డోర్ వస్తుంది. మన పురాతన కాలంలో ఎలా అయితే ఇల్లు ఉన్నాయో అట్లాగే మనకి సెంటర్ డోర్స్ ఉంటాయండి. చూడండి ఆ డిజైన్, స్ట్రక్చరు ఎలా ఉందో. ఇది స్థల పురాణం అండి. స్థల పురాణము, జీవిత చరిత్ర ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇది బ్రహ్మంగారు గుడి అండి. బ్రహ్మంగారు ఒకరోజు అర్ధరాత్రి పూట జింక కొమ్ముతో ఒక్క రోజులోనే తవ్వారని ఇక్కడ చెప్తున్నారు. ఈ స్థలగాథలో, స్థల పురాణంలో రాసి ఉంది ఇక్కడ. చూడండి, కానీ నీళ్ళు మాత్రం చాలా బాగుంటాయండి. జస్ట్ 2-3 వాటర్ బాటిల్స్ వేశారు, కానీ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ నీళ్ళు. ఒకసారి వస్తే కంపల్సరీ తాగాలి. ఇది బ్రహ్మంగారి గుడి అండి. అది అవుట్ సైడ్ నుంచి అండి. అది బ్రహ్మంగారి ఇల్లు అవుట్ సైడ్ నుంచి ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నా, పక్కన నుంచి చూపిస్తే. అంతకుముందు ప్రహరీ గోడ ఉండేది కాదు. ఈ మధ్యనే 2022లో ప్రహరీ గోడ మొత్తం అంతా కాంపౌండ్ ఇవన్నీ కట్టారు. ఇల్లు మాత్రం అలాగే ఉంచారు. ఆ ఇంటి లోపల ఒక పుట్ట ఉంటుందండి ఇప్పటికి. అంతకుముందు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇది ఇక్కడ రచ్చబండ అండి. రచ్చబండ అనేది ఇప్పుడు మన బ్రహ్మంగారి చరిత్రలో ఉంటుంది, అక్కడే ఉంటుంది. రచ్చబండ చాలా పాత్ర ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనము సిద్ధయ్య గారి మఠం దగ్గరకు వచ్చామండి. దాదాపు ఒక 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మనం ఆటోలో అయితే 400-500 రూపీస్ తీసుకుంటారు. సిద్ధయ్య గారి మఠం కూడా చూడవచ్చు. ఇది కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. రీసెంట్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మనకి టెంపుల్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్లో మంచి క్వాలిటీస్తో కట్టారు. ఇది వచ్చేసరికి మనకు ధ్వజస్తంభం అండి. ఈ సిద్ధయ్య గారి మఠంలో సిద్ధయ్య గారి చరిత్ర ఇవన్నీ ఉంటాయి.
కాకపోతే కొన్ని చోట్ల మాత్రం వీడియోలో చేస్తున్నారు, ఓన్లీ కొంతవరకు మాత్రమే మీకు చూపిస్తున్నాను. సిద్ధయ్య గారి మఠము, అక్కడ పాదుకులు అన్నీ, అక్కడ సజీవ సమాధి ఇవి కూడా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకు దగ్గరలో ఒక శివాలయం టెంపుల్ ఒకటి ఉందండి. అది సోమవారం గిల్లుతాం కదా, ఆ లింగానికి కార్డు ఉంటుంది కదా, గిల్లిన కార్డు అనేది 2-3 రోజులకు మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ పెరుగుతూ వస్తుంటుంది. ఆయన ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ రాతిలింగాలు చూసింటారేమో కానీ విభూతి లింగం, భూమిలో నుంచి పెరిగే లింగం అనేది ఎక్కడ లేడైనా ప్రపంచంలో, ఇక్కడనే ఉండేది. ఇక్కడ పెట్టేసి బ్రహ్మంగారి మఠంలో చోటైంది. ఆయనకు మేము ఆ కండ్లు ముక్కు అవన్నీ మేము అలంకరించి, ఆ శివరాత్రి రోజు మాత్రం ఆ కండ్లు ముక్కు కింద పీఠం ఉంది కదా, అది కానీ తీసి పాలాభిషేకం చేస్తాం. అయినా ఆయన కరగడట్లే ఉంటుంది. వచ్చేసి ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే పాలాభిషేకం చేస్తాం. ఏది మన శివరాత్రికి, అది కూడా 108 అభిషేకాలు. 108 అంటే అష్టోత్తరం, వేదంలో కూడా చెప్తాను అనమాట, అష్టోత్తరం చేస్తానమాట. ఆ అష్టోత్తరంలో కూడా అందరూ కూడా రాపించుంటారు ముందుగానే పేర్లు, మన శివరాత్రికి అభిషేకం రాపించుంటారు ముందుగానే. ఎప్పుడంటే ఇప్పుడు గిల్లం మామూలుగా, ఏదైనా సోమవారం మామూలుగా, ప్రాణాభయం అంటే ఎప్పుడైనా గిల్లుతాం మామూలుగా. ప్రాణాభయం అంటే ఎవరైనా గర్భిణీ ఉంటారు కదా, వాళ్ళు ప్రసవించలేకపోతే ఇంకా ఒక 3 రోజులు ముందు వస్తారు. అయ్యా స్వామి ఇట్లా సంగతి చెప్తే కనుక వాళ్ళకు నీళ్ళలో గిల్లి ఇస్తాము. ఆ 3 days తర్వాత నొప్పులు కనిపించే సమయంలో మాత్రం నీళ్ళలో వేసి తాపితే సులువు కనిపెడతారు. ఎక్కువ సంతానం కూడా చూస్తున్నాం వాటికి, సోమవారం పుట్టిస్తాం మామూలుగా. ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రం శివరాత్రికి అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి పూజా కైంకర్యాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అది విషయం. కార్తీక వారాల్లో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. మాది ఏనుగుతరం ఇది. నా పేరు శ్రీనివాసాచార్యులు. మా సుపర్ణశ్రీ గోత్రం బ్రహ్మంగారు చేస్తులే.